హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఇన్నాళ్ళు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాల గురించి జనాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన వ్యక్తిగత విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి ఇప్పుడు అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళి స్నేహితుడు అంటూ ఉప్పల్పాటి శ్రీనివాసు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు తనపై కక్ష సాధిస్తున్నాడని, టార్చర్ చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నాడని 54 సంవత్సరాల ఉప్పలపాటి శ్రీనివాసు మెట్టుగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు మరణం ఒకటి మార్గం అంటూ ఒక వీడియోను మరణ వాగ్మూలంగా పేర్కొని సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేశాడు. ఉప్పల్పాటి శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజమౌళిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. 1990 నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమని, ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకునే వాళ్ళమని చెప్పాడు. ఒకప్పుడు గొప్ప స్నేహితులుగా ఉన్న మేమిద్దరం ఇప్పుడు స్టార్ దర్శకుడిగా గుర్తింపు రావడంతో నన్ను టార్చర్ చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి దర్శకుడిగా ఎదగడానికి నా జీవితం మొత్తం త్యాగం చేశాను. శాంతి నివాసం సీరియల్ సమయంలో మేమిద్దరం కలిసి వర్క్ చేశాం. ఇద్దరం స్నేహితులుగా సుదీర్ఘ కాలం పాటు స్నేహంలో ఉన్నాం. అయితే ఇద్దరికి ఒకే అమ్మాయిని నచ్చితే ఆమెను తాను త్యాగం చేశాను అని చెప్పుకొచ్చాడు. రాజమౌళి కోసం నేను పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాను. నాకు అవకాశాలు ఇస్తానంటూ నమ్మించాడు. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా టైటిల్స్ లో నా పేరు వేశాడు. కావాలంటే ఆ సినిమాలో 7వ నిమిషంలో వచ్చే టైటిల్స్ ని చూసుకోవచ్చు. రాజమౌళికి శుద్ర పూజలు తెలుసని, ఆ శుద్ర పూజలు చేస్తూ తన సినిమాలను హిట్ చేసుకుంటున్నాడంటూ శ్రీనివాసరావు ఆరోపించాడు. గతంలో జరిగిన కొన్ని విషయాలను ఇప్పుడు తాను బయట పెడుతున్నాడనే అనుమానంతో టార్చర్ చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై పోలీసులు స్పందించేందుకు నిరాకరించారు. ఇండస్ట్రీలోని వారు సైతం ఈ విషయం గురించి పెద్దగా స్పందించడం లేదు. రాజమౌళి గురించి ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో రాజమౌళి ఎలా స్పందిస్తాడు? అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్నట్లుగా రాజమౌళి ఒప్పుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమెంత అనేది తెలియక రాజమౌళి అభిమానులు జుట్టు పెక్కుంటున్నారు. ఇన్నాళ్ళు మచ్చలేని చంద్రుడిగా ఉన్న రాజమౌళికి ఇదో పెద్ద మచ్చలా మారుతుందా, లేదంటే వెంటనే సమస్య పోతుందా అనేది చూడాలి. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఒక భారీ పాన్ ఇండియా వరల్డ్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళికి ఇదో పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు తెలుగు గడ్డకు ఆస్కార్ ను తీసుకువచ్చిన ఘనత సైతం రాజమౌళికే చెందుతోంది. అలాంటి రాజమౌళి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం దురదృష్టకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.